నేపాల్లో సోషల్ మీడియాపై బ్యాన్ ఏకంగా ప్రధాని రాజీనామా వరకు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకతను కంట్రోల్ చేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఏకంగా పదవినే కోల్పోయేలా చేసింది. నేపాల్ యువత తాజా పరిణామాలతో ప్రపంచానికి కొత్త నిర్వచనం చెప్పటం కాకుండా ఎన్నో కొత్త అంశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే యువతలో వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందనేది మిగతా దేశాలకు రుచి చూపించారు. అవినీతి వ్యతిరేక ఆందోళనలు, సోషల్ మీడియా నిషేధం, పోలీస్ హింసలపై జరిగిన తీవ్రమైన ప్రజా ఆందోళనల కారణంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఆయన సహాయకుడు ప్రకాష్ సిల్వాల్ ఈ అంశాన్ని ధృవీకరించారు. ఇక ప్రధాని రాజీనామాతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. నేపాల్లో సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారులు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. నిరసనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు, 300 మందికి పైగా గాయపడ్డారు. యువత హింసాత్మక నిరసన నేపథ్యంలో సోషల్ మీడియా నిషేధంపై నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్తో సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తూ ఈ నెల 4న తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ నిరసనలు చల్లారట్లేదు. రాజకీయ నాయకులు ఇళ్లను ముట్టడిస్తున్నారు ఆందోళనకారులు. అటు పీఎం ప్రైవేట్ నివాసానికి కొందరు నిప్పు పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. నేపాల్లో ఫేక్ న్యూస్, విద్వేష ప్రచారాలను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్స్ను ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. తాము విధించిన రూల్స్ను పాటించాలని చెప్పింది. ఇందుకోసం ఆగస్టు 28 వరకు గడువు విధించింది. అయితే గడువు పూర్తయినప్పటికీ సోషల్ మీడియా యాప్స్ ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ కాకపోవడంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్తో సహా మొత్తం 26 సోషల్ మీడియా సైట్లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయమే అక్కడి యువతలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. అంతేకాదు నేపాల్లో పెరిగిపోతున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు వంటి అంశాలపై కూడా ప్రజలు రగిలిపోయారు. సోమవారం రాజధాని కాఠ్మాండ్లో జనరేషన్ జెడ్ విప్లవం అనే పేరుతో యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు నేపాల్లోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ఈ ఆందోళనలు పోలీసులతో హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 300 మంది తీవ్రంగా గాయాలు పాలయ్యారు. చివరికి ఈ వ్యవహారంపై స్పందించిన నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా యాప్స్పై విధించిన బ్యాన్ను ఎత్తివేసింది. అయినప్పటికీ మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో ఆందోళన జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయగా అంతకంటే ముందే పలువురు కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. హోంమంత్రి రమేష్ లేఖక్ అధికారికంగా తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ సమావేశంలో లేఖక్ తన రాజీనామాను ప్రధాని ఓలీకి సమర్పించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి ప్రదీప్ పౌడల్ కూడా తమ పదవులకు రిజైన్ చేశారు. దీంతో నేపాల్లో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితి తలెత్తింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఆయన దుబాయ్కి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. హిమాలయ ఎయిర్లైన్స్ అనే ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్లో ఆయన దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. తనను సురక్షితంగా దేశం దాటించాలని ఓలీ సైన్యాన్ని వేడుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ గందరగోళం అంతటికి ఒకే ఒక్క వ్యక్తి కారణమని తెలుస్తోంది. ఈ ఉద్యమానికి సుదన్ గురుంగ్ అనే వ్యక్తి నాయకత్వం వహించినట్లు, అతడి నేతృత్వంలో నిర్వహించే హామీ నేపాల్ అనే ఎన్జీఓ సంస్థ ఈ ఆందోళనను ముందుండి నడిపించినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఆందోళనలంతా పక్కాగా ప్రిపేర్ చేసి స్క్రిప్ట్ ఆధారంగానే జరుగుతున్నాయనేది కొందరి అనుమానం. సోషల్ మీడియా బ్యాన్ చేయడంపై మొదలైన ఆందోళనలు, నిరసనలు ప్రభుత్వం దిగిపోవాలనే డిమాండ్ రావటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతేడాది ఆగస్టులో చైనాకు చెందిన టిక్టాక్ పై నిషేధం విధించగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని హామీ ఇవ్వడంతో ఇటీవలే ఆంక్షలు తొలగించింది. కానీ అమెరికాకు చెందిన యాప్లను నిషేధించడంతో యువత ఆందోళన వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్యాన్ చేసిన నేపథ్యంలో నేపాల్ కీవర్డ్ గూగుల్లో ట్రెండ్ అయింది. ఈ ఆందోళనల గురించి తెలుసుకోవటానికి భారతీయులు కూడా ఆసక్తి కనబర్చారు. ముఖ్యంగా నేపాల్ పొరుగున ఉండే సిక్కింతో పాటు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల ప్రజలు నేపాల్ గురించి గూగుల్లో ఎక్కువగా వెతికారు.